ఏమండి ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారో. పెళ్లి కబురు అట్టుకొచ్చేసాను. ఓ బాలి మీ చెవి చూపు ఇటు పడండి. మన విశాఖపట్నం డిబిడి కాలనీ వాస్తవ్యులు శ్రీమతి దేవరాపల్లి దాలమ్మ గారు, అదేనండి లేటు శ్రీ ఎర్రయ్య గారి ద్వితీయ కుమారుడు డేవిడ్ ది పెళ్ళండి. అదేనండి ఇండియన్ క్రికెట్ కి ద్రావిడ్ ఎలాంటోడో, దేవరాపల్లి ఫ్యామిలీకి డేవిడ్ కూడా అలాంటోడేనండి. చూసారా మనోడు ఎంత కలకల్లాడిపోతున్నాడు. ఏదేమైనా పెళ్ళంటే మాత్రం కళ ఉంటది కదండి. ఇదిగో మాటలు కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. మన విశాఖపట్నం జిల్లా పరవాడ వాస్తవ్యులు శ్రీ ములకలపల్లి సత్యనారాయణ గారు, అదేనండి సాల్మాన్ రాజు గారు, శ్రీమతి ఈశ్వరమ్మ, అదేనండి ఎలిజబెత్ రాణి గారి దంపతుల ఏకైక కుమార్తె లావణ్యతో పెళ్ళండి. చూసారా అమ్మాయిని? కుందనపు బొమ్మలా ఉంటదంటే అతిశయోక్తి ఏం కాదండి. ఏదేమైనా ఈ జంటను చూడాలే గాని చిలకా గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దురుగానే పెళ్లి మాత్రం ఏప్రిల్ 30 బుధవారం ఉదయం 10 గంటలకండి. ఇంక పెళ్లి ఎక్కడంటారా? మన విశాఖపట్నం రేసపువానిపాలెం QMB చర్చిలోనండి. భోజనాలు కూడా అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వివాహ వేదిక దగ్గరేనండి. భోజనాలు ప్రేమాప్యాయత అనురాగాలతో వడ్డించేస్తారో మనస్ఫూర్తిగా విందును ఆరగించేయాలండి. ఇదిగో మరి ఎన్ని పనులున్నా అన్ని పక్కనెట్టేసి కుటుంబ సమేతంగా వచ్చేయమని శ్రీ దేవరాపల్లి సురేష్ గారు, కమలాదేవి దంపతులు మరీ చెప్పారండి. రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయాయి. ఆ పనులు చూడాలండి. ఉంటానండి. ఆయ్.